స్తోత్రమెస్సయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని మరి చదువుకున్నారా? ఎందుకంటే దినములు చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎండ వేడిమి మరి చాలా తీవ్రంగా ఉంది. మరి ఎలా ఉంటున్నారు? మరి తగిన జాగ్రత్తలు మీరు తీసుకుంటున్నారా? మరి వాటర్ ఎక్కువ తాగడం అని, అలాగే మరి ఎలక్ట్రాల్స్ ఇటువంటి కొన్ని మీరు తీసుకోవాల్సింది, బార్లీ ఇటువంటివి మీరు తీసుకోనండి. తద్వారా మరి జాగ్రత్త మీరు తీసుకున్నట్లయితే మరి ఎండ వేడిమి నుండి ఎంతో కొంత మన శరీరాన్ని, దేవుడిచ్చిన శరీరాన్ని మరి ఎంతో కొంత కాపాడుకోగలుగుతాం. కనుక ప్రతి ఒక్కరూ కూడా మరి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎంతో అవసరం ఉంటే నేను బయటికి వెళ్ళకండి అని కూడా మీకు తెలియజేస్తూ, మీరు ఎదురు చూస్తున్నారు ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 5వ వచనం. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. ఇంకా కింద వచనం చూస్తే, గర్భవాసినిది మొదలుకొని నీవే నాకు ప్రాపకడివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవించిన వాడువు నీవే, నిన్ను గురించి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మరి ఎంతో ఒక భక్తుని ద్వారా అనుకోవచ్చు, లేదా దావీదు మహారాజు రచించిన మరి ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నాకు నిరీక్షణ ఆస్పదము నీవే. అంటే మనిషి, ఒక దావీదు మహారాజు ఒక రాజయుండి అనేకమైన సిరి సంపదలతో తులతూగుతూ, అనేక మంది మంత్రులు, మరి శతాధిపతులు కావచ్చు, అధిపతులు కావచ్చు, సైనికులు కావచ్చు, అనేక మంది ఉన్నప్పటికీ కూడా మరి అయితే ఎవరి యందు నిరీక్షణ ఉంచుతున్నాడంటే దేవుని అందు నిరీక్షణ ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దినము నీవు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే, కీర్తన ద్వారా మనము ఎవరి మీద నిరీక్షణ పెట్టుకుని ఉన్నాము. దేవాది దేవుడైనా మరి యేసుక్రీస్తు మీద మనము నిరీక్షణ ఉంచాలి. ఏమనంటే, మనలను ప్రతి పరిస్థితి నుండి తప్పించగల సమర్థుడు ఆయన అని మనం ప్రతి ఒక్కరూ నమ్మాలి. అలాగే మనకు కావలసినది సమస్తము ఆకాశ పక్షులకు పెట్టుచున్న దేవుడు మనకును అనుగ్రహిస్తాడని మీరు ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అలాగే రేపొద్దున మనము నిద్రిస్తే మనకు పరలోక రాజ్యాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడని కూడా మనం గ్రహించాలి, నిరీక్షించాలి. తద్వారా మనకు ఆశ్రయదుర్గముగా కూడా ఇంకేమంటాడంటే కింద, బాల్యం నుండి ఆశ్రయము నీవే, మన ఆశ్రయముగా ఆయన ఉంటాడు. ఇంకా ఏమంటాడంటే, గర్భవాసిని మొదలుకొని నీవే నాకు ప్రాపకుడు, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే. ఒకవేళ ఈ దినం భూమి మీద నువ్వు ఉన్నావంటే దానికి కారణం దేవుడు తల్లి గర్భము నుండి నిన్ను నిర్మించుకుని నిన్ను మరి బయటికి తీసిన వాడు దేవుడే. గనక నీకు కావలసినది ఆయన అనుగ్రహిస్తాడని ఆయనను మరి నిరీక్షించి ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ఒకవేళ నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీ పరిస్థితి ఏదైనాను సరే, నీ శ్రమ ఏదైనాను సరే, నీకు వచ్చిన ఇబ్బంది ఏదైనాను సరే, నీకు కలిగి ఉన్న వ్యాధి ఎటువంటిదైనాను సరే, దేవుడు నిన్ను విడిపిస్తాడని మరి నువ్వు నమ్మగలిగితే ఆయన నీకు ప్రతి దాని నుండి విడిపిస్తాడని తెలియజేస్తూ, మరి ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానమని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానము నాయన, నిరీక్షణకు సంబంధించిన వాగ్దానం ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు. ఎంతమంది ప్రజలు నాయన ఈ వీడియో చూస్తున్నారు, ప్రార్థన ఎక్కువిస్తున్నారు నాయన, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చమని మేము నీ యందు నిరీక్షణ ఉంచి, దావీదు మహారాజు ప్రభు సకలమైన ఆశీర్వాదములు కలిగి రాజయ్యుండి నాయన అనేక మంది శతాధిపతులు, మంత్రులు, సైనికులు కలిగి ఉన్నప్పటికీ కూడా ఎవరి యందు నాయన నిరీక్షణ లేదు. కానీ నీ యందే నిరీక్షణ ఉంచి నిన్నే ఆశ్రయంగా చేసుకుని ఉన్నాడు ప్రభువా. అట్టి జీవితం మా అందరి జీవితంలో దయచేయమని, ఆత్మీయతలో మమ్మల్ని బలపరచమని, విశ్వాసంలో బలపరచమని, అయా
నాయన మంచి ప్రవర్తన, నాయన మంచి నడవడిలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ, నాయన ఎవరైనా రోగులుంటే స్వస్థపరచమని, యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని, గర్భఫలాలు దయచేయమని తండ్రి, ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకుని వచ్చిన ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని దయచేయమని ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ బిడ్డలు చేయి ప్రయాణంలో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తంలో మీరే తోడండి, మహిమ పొందమని యేసు నా పేట అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిరుడు ప్రభు మీతో మాట్లాడడానికి ఈ వీడియో ఎంతమందికి మీరు వీలైతే అంతమందికి మీ గ్రూపుల ద్వారా కావచ్చు, అలాగే మీ వాట్సాప్ ద్వారా కావచ్చు, అనేక మందికి షేర్ చేయండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కామెంట్స్, మీ ప్రార్థన అవసరం తెలియచేయండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.